వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 53వ డివిజన్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొంపెల్లి శ్వేతారమణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపిస్తే గెలిచిన వెంటనే డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. డివిజన్లో వీధి లైట్లు, సీసీ రోడ్లు, స్వచ్ఛమైన మంచినీటి సరఫరాను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటూ వెంటనే స్పందిస్తామని స్పష్టం చేశారు. 53వ డివిజన్ను అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని కొంపెల్లి శ్వేతారమణ తెలిపారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు కొంపెల్లి శ్వేత. నేను 53వ డివిజన్ కి బీజేపీ కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ 53వ డివిజన్ లో తిరిగినప్పుడు ఎన్నో సమస్యలని చూస్తున్నాను. ఇవన్నీ సమస్యలు నేను సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని పరిష్కరించేలాగా చూస్తాను. గతంలో ఉన్న కార్పొరేటర్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదని మాకు ఇప్పుడు ఈ సమస్యల ద్వారా మాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా ఈ సమస్యలన్నీ సంజయ్ అన్న గారి ఆశీస్సులతో ఇవన్నీ సమస్యలు మేము పరిష్కరిస్తాము అని మీకు హామీ ఇస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ అమూల్యమైన ఓటు 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి శ్వేతారమణ్ కి వేసి గెలిపించగలరు. నేను భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఇందులో మనకు సంజయ్ అన్న గారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమైతే ఫండ్స్ తీసుకొచ్చారో అవన్నీ ఇందులో వెరీ క్లియర్ గా ఉంది. మనకున్న ఈ స్మార్ట్ సిటీ పనులు కానీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సంజయ్ అన్న గారి ఫండ్స్ వల్లనే మనకు అభివృద్ధి చెందుతుంది. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆ అవకాశంలో నేను సంజయ్ అన్న గారితో ఇంకా కూడా అభివృద్ధి పనులు చేపడతాననేసి మీకు హామీ ఇస్తాను. జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. మేము కొంపెల్లి రమణ్ కుమార్ శ్వేత. మేము 51వ డివిజన్ నుంచి వెళ్ళి బండి సంజయ్ అన్న గారి ఆశీస్సులతో ఈ డివిజన్లో పోటీ చేస్తున్నాము. మా డివిజన్లో మేము అతి భారీ మెజార్టీతో గెలవాలని అన్నగారి ఆశీస్సులతో. ఎందుకు అనంటే దీనికి కారణం ఏంటంటే మనకు డివిజన్లో మన బీజేపీ అభ్యర్థి గెలిస్తే మన కార్పొరేషన్లో మేయర్ కూడా బీజేపీ అభ్యర్థి ఉంటే సెంట్రల్ నుంచి అతిగా ఫండ్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల మన కార్పొరేషన్లో మన ప్రతి ఒక్క 66 డివిజన్లు కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మేము క్యాంపెయిన్లో చూస్తున్నాం, చాలా వరకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి, చాలా లైట్ల సమస్యలు కానీ, బోరింగ్ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ అతిగా ఉన్నాయి. వీటిని కంపల్సరీ సంజయ్ అన్న గారి ఆశీస్సులతో, సంజయ్ అన్న గారి సపోర్ట్తో మేము కంపల్సరీ ఈ ప్రజలకు అందుబాటులో 24 గంటలు మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకు మేము హామీ ఇస్తూ మమ్మల్ని భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని ఈ డివిజన్ ప్రజల్ని కోరుకుంటున్నాము. సంజయ్ అన్న గారు మాకు హామీ ఇచ్చారు, ప్రజలకు కూడా హామీ ఇవ్వమని చెప్పారు. ఏంటంటే మీరు ఏ పనైనా కూడా 24 గంటలకు పబ్లిక్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆల్రెడీ మాకు సందేశం ఇచ్చారు. వారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మేము గెలుపొందుతామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై బీజేపీ. భారత్ మాతాకి జై.